వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు కాకినాడ స్పెషల్ గొట్టం కాజాలు. చాలా తక్కువ పదార్థాలతో చాలా అమోఘంగా ఉండే ఈ గొట్టం కాజాలు ఎవరైనా ఈజీగా చేసేయొచ్చండి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయండి ఈ గొట్టం కాజాలు. పైన చాలా క్రంచీగా, లోపల మంచి జ్యూసీగా భలే ఉంటాయి ఈ కాజాలు. కాజాలు చేయడం రాని వాళ్ళైనా సరే, లేదా ఫస్ట్ టైం కాజాలు చేస్తున్న వారైనా సరే ఈ గొట్టం కాజాలను ట్రై చేస్తే అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఉండవన్నమాట. దానికోసం ముందుగా ఒక బేషన్ లాంటిది తీసుకొని 2 కప్పుల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ పిండి మిశ్రమాన్ని మనం ఎంత సాఫ్ట్గా, ఎంత మంచిగా కలిపితే అంత బాగా పొంగుతాయి అన్నమాట. గుల్లగా చాలా బాగా వస్తాయి కాజాలు. మీకు కాజాలు గట్టిగా వస్తున్నాయా, లేదంటే జ్యూసీగా వస్తున్నాయా అనేది ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. పిండిని మరీ గట్టిగా కాకుండా చేతులకి అలా చూపిస్తున్న విధంగా అంటే విధంగానే కలుపుకోవాలి. స్టిక్కీగా ఉండాలి. తర్వాత ఒక గంట పాటు నాననివ్వాలి పిండిని. ఇప్పుడు చక్కెర పాకం కోసం 1/2 kg షుగర్కి 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చక్కెర పాకం పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర మొత్తం మెల్ట్ అయ్యేదాకా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని. పాకం అంటే మరి తీగ పాకం, ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. 2 వేళ్ళకి పట్టుకుంటే అతుక్కుపోయేలా ఉండాలి చక్కెర పాకం. అలా వచ్చినప్పుడు చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా 1 టీ స్పూన్ అంత నిమ్మరసం వేసి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కెర పాకం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాజాలని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం కాజాలను రెడీ చేసేసుకోవాలి. పిండిని ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా ఎయిర్ ఫామ్ అయి ఉండాలన్నమాట పిండి లోపల. మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకొని మంచిగా కలిపేసుకొని ఒక పెద్ద సైజ్ ముద్ద తీసుకోవాలి. పిండి ముద్దని ఇలా పొడవుగా 2 చేతులతో ఒత్తుకుంటూ బారుగా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 2 చేతులతో అలా పొడవుగా అనుకుంటూ, ఒకవేళ వేళ్లకు అతుక్కుపోతే కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ బారుగా అనుకోవాలన్నమాట. మీకు కాజాలు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో అంత వెడల్పుగా చేసేసుకొని చిన్నగా పీసెస్ లా కట్ చేసుకోవాలి. అలా అన్నిటినీ చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వేలుతో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయాలన్నమాట. ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. చూపిస్తున్న విధంగా వేలుతో ఒక్కసారి అని వెంటనే వేలు తీసేసేయాలి. అలా అన్నిటినీ వేలుతో ఒకసారి నొక్కి పక్కన పెట్టుకున్న తర్వాత రొట్టెల కర్ర తీసుకొని ఫ్లాట్గా చేసేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి ఫ్లాట్గా అనకుండా నార్మల్గా అనేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే వేయాలి. అప్పుడే కాజాలు బాగా పొంగుతాయి అన్నమాట. అలా 1 నిమిషం పాటు వేడిగా ఉన్న ఆయిల్లో వేసిన తర్వాత పొంగుతాయి. పొంగిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్లేమ్ని. అలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పైకి చూపిస్తున్న విధంగా ఆయిల్ పోసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. 1 సెకండ్ పాటు బాగా హీట్గా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టి కాజాలను ఫ్రై చేస్తే మాత్రం లోపల అసలు ఉడకకుండా పచ్చిగా ఉండిపోతాయి. ఇలా చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చక్కెర పాకంలో వేయడానికి పక్కనే రెడీగా ఉంచుకోవాలి. చక్కెర పాకంని అలా వేసి ఒక 2 నిమిషాల పాటు గరిటెతోటి నొక్కి పట్టుకొని ఉంచాలి. అలా నొక్కి పట్టి ఉంచకపోతే మాత్రం బాగా జ్యూస్ వెళ్ళదండి కాజాల్లోకి. నొక్కి పడితే ఏమవుతుందంటే పైకి తేలకుండా కాజాలు లోపల అణిగి ఉండడం వల్ల జ్యూస్ చక్కగా చేరుతుంది. కాజాలని పాకంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే మాత్రం మెత్తగా అయిపోయి కాజాలన్నీ విచ్చుకుపోతాయి అన్నమాట. అంతే అండి, తయారీ ప్రాసెస్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాజాలని. కాకినాడ స్పెషల్ అయిన ఈ గొట్టం కాజాలని కాకినాడ దాకా వెళ్లకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. బయట క్రంచీగా, లోపల జ్యూసీగా, గుల్లగా ఉండే ఈ గొట్టం కాజాలని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసేసుకోండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఇంటి వంట ఆహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇన్ని మంచి రెసిపీస్ కోసం ఒక కామెంట్ కూడా చేసేయండి.
ఇలాంటి మంచి మంచి స్పెషల్ స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.